ఒక మాట ఆ పాప చెప్తే దానిని చిలవలు పలవలుగా ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. మానసిక క్షోభ గురిచేసి వ్యాపారం చేసి ఆ వ్యాపారంతో అన్నం తినటం మీకు ధర్మమా అని అడుగుతా ఉన్నా. పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అనే సంభాషణలు కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఎవిడెన్స్ కానీ నేను నా ఆడపిల్లగా నా సేఫ్టీ కోసం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అది అన్ని ఏఐ వీడియోలు అని చెప్పేసి దాన్ని అంటే ఊరికే తీసేసినట్టు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ అనేది ఉంది నాకు. అంటే నేను పెట్టింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఆ రోజు నాకు తెలీదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ 20% ఎవిడెన్స్ మాత్రమే నేను ఫైల్ చేశాను. అదే బయటకు వచ్చింది. ఇంకా కూడా నా దగ్గర చాలా ప్రతి ఒక్క నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది కూడా నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అది కూడా నేను అది ఏఐ వీడియోలా లేకపోతే ఏ వీడియోలు అనేది మేము చూపించిన తర్వాత ఫోరెన్సిక్ కి పంపించి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి కూడా మా దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అండ్ దానికి సంబంధించిన ఒరిజినల్ డివైజెస్ కూడా మేము సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి మేము లీగల్ పరంగా ముందుకు వెళ్తున్నాము.